వచ్చే మధ్యాహ్నం కూడా ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ కూర్చుంటేనే చెమట్లు పడుతున్నాయి. అలాంటప్పుడు అక్కడికి పోయినప్పుడు ఎండలో నిలబడుకొని అందులో కూడా ఏవైతే ఇనుప రాడ్లు పట్టుకొని చేయబట్టుకుంటే కాలిపోతాయి, అలాంటప్పుడు కూడా వాళ్ళు పనిచేస్తున్నారంటే అలాంటి కార్మికులను ఆదుకునే బాధ్యత మనందరిది. ఈ ప్రభుత్వం తప్పకుండా చేస్తామని హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన మనం చూస్తే ఈ కార్మికుల్లో 56% మహిళలే ఉన్నారు. మగవాళ్ళు 46% ఉంటే మహిళలే 56% ఉండే పరిస్థితి ఉంది. వీళ్ళ హక్కుల్ని అదే మరి వీళ్ళ భవిష్యత్తును కాపాడడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. తెలుగుదేశం పార్టీ పెట్టింది 82 మార్చిలో పెడితే ఈ రోజుకి కూడా మీరు ఆలోచిస్తే ఆనాడు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి జెండాలో చక్రాన్ని కూడా పెట్టాడు. నాగలి, చక్రం, అదే మరి గుడిసె పేదవాడి కోసం గుడిసె పెట్టారు. నాగలి రైతు కోసం పెట్టారు. కార్మికుల కోసం చక్రం పెట్టిన ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ముగ్గురి కోసమే ఈ పార్టీ పనిచేస్తా ఉంది. అదే స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు పోతా ఉంది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇంత మునుపు కూడా అనేక కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఇక్కడ ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఎవరైతే కార్మికులు ఉన్నారో, కర్షకులు ఉన్నారో వారందరికీ న్యాయం చేస్తాం. 5 సంవత్సరాలు మీరు ఒక్కసారి ఆలోచిస్తే భవన నిర్మాణ కార్మికులు ఇసుక దొరకకుండా ఇష్టానుసారంగా వీళ్ళు పెత్తనం చేసి బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని వేరే రాష్ట్రాలకు పంపించి వాళ్ళందరూ ఉపాధి కోల్పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను ఒకటే హామీ ఇచ్చాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎక్కడైనా సరే ఇసుక ఫ్రీగా ఇచ్చాం. మీరు ఎక్కడైనా సరే మీ ఊర్లో ఇసుకుంటే మీరు స్వేచ్ఛగా తీసుకుపోయే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి మీకు ఇచ్చామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైనా సరే అడ్డం వచ్చినా, మీ ఊర్లో అవకతవకలు చేసినా మీరు పోరాడండి, ఎదురు తిరగండి, గట్టిగా ఉండండి, నేను అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు గవర్నమెంట్కి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. నేను ఒకటే ఆలోచించాను, భవన నిర్మాణ కార్మికులకు పని కావాలి, కడుపు నిండా తిండి తినే పరిస్థితి ఉండాలి. అంతేకాకుండా భవనాలు కడితే ఎంతో మందికి ఉపాధి వస్తుంది, సంపద పెరుగుతుంది, దీనివల్ల భవిష్యత్తులో మళ్లీ ఆదాయం వస్తుంది. అలాంటి కార్యక్రమానికి రూపురేఖలు దిద్దాం. భవన నిర్మాణాలకు కానీ లేఅవుట్ల అనుమతులన్నీ కూడా చాలా సులభతరం చేశాం. నిర్మాణ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం. నాలా చట్టాన్ని రద్దు చేశాం. ఎవరైనా ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే నాలా చట్టం నుంచి నో అబ్జెక్షన్ తీసుకునే విధానానికి స్వస్తి పలికిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో భవన నిర్మాణాలు చేస్తే సెల్లార్లకు కూడా అనుమతి ఇచ్చాం. లేఅవుట్ రహదారుల కోసం 12 మీటర్ల నుంచి 9 మీటర్లకు తగ్గించాం. ఇలాంటివి అనేక విధాలుగా చేసి ఎక్కడికక్కడ ముందుకు పోయాం. కార్మికులకు వైద్య సేవలు అందించే విధంగా గుంటూరులో శ్రీ సిటీలో 100 పడకల ఆసుపత్రులు కడుతున్నాం. కర్నూలులో 30 పడకల ఆసుపత్రులు పెట్టి పెద్ద ఎత్తున ముందుకు పోతాం. ఈరోజు ఇక్కడ మీరు చూశారు, ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.